महामाया विमोहान्मया यज्ञध्वंसक वीरभद्रप्रिय ऐश्वर्य प्रभावान्मया ब्रह्मज्ञानहिता सदाशिवयुता श्रीलालितां भावये। जीव भावोदय भाव विश्वान्मय विश्वविद्यालय ज्ञान तत्वान्मय तत्वरूपाह्वय అయినటువంటి ఆ సర్వభావాలయకి శతసహస్ర వందనాలు. ఈ లలితాసహస్రలహరి పరంపరలో ఇతరుల యొక్క అనుష్ఠాన విశేషాలను వివరించడం జరుగుతోంది కింద నామాల్లో. లలిత సహస్రనామం, త్రిశతి, ఖడ్గమాల వంటి స్తోత్రాలకి స్తోత్రం చేసేవారంటే ప్రీతి కలిగింది స్తోత్రప్రియ అని. శృతింపదగిన సద్గుణములు కలిగినది, వేదాంతాల చేత కీర్తింపబడేది, మనస్సుని తన అధీనంలో ఉంచుకున్నది, మనస్సుని అందరికీ మాననీయురాలు, మానవతి, సర్వ ప్రమాణమైనది, సదా పరమేశ్వరుణ్ణే పతిగా కలిగినటువంటి సదాశివు పతివ్రత అయినటువంటిది, మహేశ్వర స్వరుడు మహేషి అని. శుభలక్షణాలతో నిండినటువంటి మనోహరమైనటువంటి నిత్య మంగళ రూపమైనది, మంగళాకృతి అని దేవిని వర్ణించాయి కేంద్ర కొన్ని నామాలు. ఆ తర్వాత విశ్వానికి విష్ణువుకి మాత అయినది విశ్వమాత అని. జగత్తుని ధరించి భరించి పోషించేది జగద్ధాత్రి అని. విశాలమైన దృష్టితోటి సృష్టిలో ఉన్నటువంటి అన్నిటినీ చూసేటువంటి సామర్థ్యం కలిగేది విశాలాక్షి అని. ఐహిక విషయవాంఛలు రాగబంధాలు అంటనది. దర్పంతో నిండినటువంటి ప్రతిభ ప్రౌఢత్వం కలిగినది ప్రగల్భ. ఉత్కృష్టమైనటువంటి ఔదార్యంతో ఉండేది పరమోదార్య. విశిష్టమైన ఆనందాన్ని ఇచ్చేది. సంసార సముద్రాన్ని నాశనం చేసేటువంటి శస్త్రం అనేది పరామోద. పరమానంద స్వరూపమైనది. ఉత్కృష్టమైనటువంటి కీర్తి అంతటా వ్యాపించినటువంటి ఆనందము సంతోషము కలిగినది. మరణము సంకల్ప వికల్పాలకు స్థానమైన మనస్సు స్థావరంగా కలది మనోమయి అని. శుద్ధ బ్రహ్మ స్వరూపిణి అని దేవిని అభివర్ణించాయి కిందటి 8 నామాలను. ఆ విశ్వజనని జగత్పాలిని లోకపావని అయినటువంటి దేవి యొక్క స్వరూప స్వభావ ప్రభావాలని మరికొన్ని వివరిస్తున్నాయి వచ్చే కొన్ని నామాలు. వాటిలో మొదటిది వ్యోమకేశి అనే నామం. ఈ వ్యోమకేశి అనే నామానికి అర్థం ఆకాశం. వ్యోమం అంటే ఆకాశం, ఆకాశమే కేశములుగా కలిగినది అని. దాని యొక్క భావార్థ శ్లోకం ఆకాశ ప్రతిభాసితాకృత ఘన సౌందర్య సత్కేశిని ధైర్యస్థైర్య గభీర పూర్ణ విలసత్ మాహేశ్వరాభామిని కాలాభ్ర ప్రళయాంధకార సకళాచిద్వ్యోమకేశీమణి సృష్టికారణ కాంతి తత్వరమణి సిడ్నీపురీ శారదా. ఆకాశ ప్రతిభాసితాకృత ఘన సౌందర్య సత్కేశిని అన్నారంటే ఆకాశములాగా భాషించేటటువంటి సౌందర్యమైనటువంటి కేశములు కలిగినది, జుట్టు కలిగినది. ధైర్యస్థైర్య గభీర పూర్ణ విలసత్మాహేశ్వరాభామిని అన్నారంటే ధైర్యము, స్థైర్యము, గంభీరత్వంతో నిండుగా ప్రకాశించేటటువంటి మహేశ్వరుని యొక్క అర్ధాంగి అయినది. కాలాభ్ర ప్రళయాంధకార సకళాచిద్వ్యోమకేశీమణి అన్నారంటే ప్రళయకాలంలో ఉన్నటువంటి చీకటి వంటి నల్లని రంగులో ప్రకాశించేటువంటి ఆకాశం వంటి కేశములు కలిగినది. సృష్టికారణ కాంతి తత్వరమణి అన్నారంటే సృష్టికి కారణమైనటువంటి కాంతి తత్వ స్వరూపమైనటువంటి ఈశ్వరి అని. ఆకాశమే కేశములుగా కలిగినది లేదా ఆకాశమంతా వ్యాపించినటువంటి కేశములు కలది అని దేవి అని దీనికి బాహ్యమైన అర్థం. ఆకాశంలాగా నల్లని రంగు కలిగినటువంటి కేశములు కలది అని భావం. అంటే విరాట్ స్వరూపునికి ఆకాశం కేశస్థానం అని పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి కనుక ఆ విరాట్ రూపంలో ఉన్నటువంటి దేవి యొక్క కేశపాశం ఆకాశమే అని దీని యొక్క భావం. ప్రళయకాలంలో అంతా చీకటిగా గాఢాంధకారంగా ఉన్న సమయంలో ఆ గాఢాంధకార వర్ణంలో భాషించేటటువంటి కేశములు కలది అని కూడా మరో భావం.
అంటే ప్రళయకాలంలో కాళీ స్వరూపిణిగా దేవి యొక్క కేశములు ఆకాశం వైపుకి లేచి నిల్చుని ఉన్నట్టుగా ఉంటాయని పురాణ ప్రసిద్ధం అది. కనుక ప్రళయకాలంలో ఆ తాండవ సమయంలో ఆకాశాన్ని అంటేటట్లు ఉన్నటువంటి కేశములు కలదేవి అని భావం. అలాగే పరమశివునికి కూడా వ్యోమకేశుడు అని పేరుంది. అంటే ఆ వ్యోమకేశుని యొక్క శక్తి స్వరూపము దేవి అని భావం, లేదా దిక్ స్వరూపురాలు అని కూడా అర్థం ఉంది. వ్యోమక అంటే స్వల్పమైన ఆకాశము, ఈసి అంటే స్వామిని, అంటే ఆకాశము కంటే అధికముగా వ్యాపించినది. అంటే ఆకాశము స్వల్పముగా ఉన్నది ఆమె కేశము ఉంది, అంటే ఆకాశము కంటే అధికంగా వ్యాపించింది అని అర్థం. వ్యోమక అంటే అణువు అనే అర్థంలో అణువులకు ఈసి అంటే అధినేత్రి, అన్ని అణువులకి కూడా అధినేత్రి అని అర్థం. అలాగే ఇందాక చెప్పినట్టు ప్రళయ సమయంలో అంధకారంలో నుంచి పునఃసృష్టి జరిగే సమయంలో ఒక కాంతి వెలువడుతుంది. ఆ కాంతి కిరణాలు అంధకారం వర్ణంలోనే ఉండి శక్తివంతాలుగా వెలువడతాయి. అవి ఆ ప్రళయకాల అంధకార కాంతి కిరణాలే కేశముగా ఉన్నది దేవి అని భావం. పరబ్రహ్మకి ఆకాశం శిరస్థానం అని చెప్పబడింది. అంటే ఆకాశం శిరస్థానంగా ఉన్నటువంటి పరబ్రహ్మకి కేశములకు స్థానంగా ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. శ్రీచక్ర పరంగా చూస్తే శ్రీచక్రంలో ఉన్నటువంటి త్రికోణంలో నుంచి పరాకాశం ఉద్భవించింది కనుక త్రికోణానికి వ్యోమకం అని పేరు. ఆ త్రికోణానికి శ్రీచక్రానికి సర్వ సృష్టికి ఈసి అంటే అధినేత్రి అని భావం. శ్రీచక్ర పరంగా అది భావం. ఈ నామం నుంచి కూడా శమాత్మిక అనేటువంటి 963వ నామం వరకు కూడా స్మార్తకర్మల యొక్క ప్రాధాన్యత, ఫలాలు వివరించబడుతున్నాయి. ఆకాశం కేశపాశములుగా ఉన్నది అని దీని యొక్క భావం. ప్రళయకాల కాలాకాశ కేశపాశం కలిగినది, ఆకాశం కంటే అధికంగా వ్యాపించింది. ప్రళయకాల అంధకార కాంతి కిరణాలే కేశములుగా కలిగినది. ఆకాశ శిరస్థానం నుండి పరబ్రహ్మ స్వరూపిణి, అణువు నుంచి పరబ్రహ్మ వరకు కూడా బ్రహ్మాండమంతా నిండినటువంటి అన్నిటికీ అధినేత్రి. ఆకాశములు కేశములుగా కలిగినటువంటి విరాట్ స్వరూపిణి. ఊర్ధ్వకేశములు అంటే కేశములు పైకి చూస్తున్నట్టుగా ఉన్నటువంటి ఊర్ధ్వకేశములు కలిగినటువంటి కాళీ స్వరూపిణి. వ్యోమకేశుడైనటువంటి పరమశివుని యొక్క శక్తి స్వరూపమైనది. శ్రీచక్రాంతర త్రికోణ వాసిని అని విస్తృతమైన భావం. ప్రళయకాల కాళీ స్వరూపిణి, విరాట్ రూపిణి, పరబ్రహ్మ స్వరూపిణి అని అంతర్గత విశేష భావం ఈ నామంలో ఉంది. ఆ సుందర సుకేశి, విజ్ఞాన ప్రవేశి, ప్రజ్ఞాన ప్రకాశి, ఆనంద నివేశి, సర్వలోక మహేషి ఆ పరమేశ్వరే. ఆకాశమంతా వ్యాపించినటువంటి కేశములు కలది దేవి అనుడి కింద నామం వ్యోమకేశి అనే నామం దేవి యొక్క విరాట్ రూపాన్ని, ప్రళయకాల కాళీ విలాసాన్ని, పరబ్రహ్మతత్వాన్ని ఒకేసారి దర్శింపజేసింది ఆ నామం. అన్ని ఆకాశాల కన్నా అధికంగా వ్యాపించింది. మహేశ్వరుని యొక్క శక్తి స్వరూపంగా ఆయన అర్ధాంగిగా పరమాణువు నుంచి పరబ్రహ్మ వరకు అంతటా విస్తరించినటువంటి శక్తి స్వరూపిణి. సృష్టికి కారణమైనటువంటి కాంతి యొక్క తత్వస్వరూపిణిగా దేవిని వర్ణించింది ఆ నామం. ఆకాశాలను కేశంగా కలిగినది అనడంలో దేవి యొక్క విశ్వవ్యాపకత్వము, జగద్భారకత్వము, జీవపోషకత్వము దర్శింపజేసింది. ఆ విరాట్ రూపిణి కాళీ స్వరూపిణి అయినటువంటి దేవి యొక్క మరో స్థాన విశేషాన్ని చెబుతోంది వచ్చేటటువంటి నామం విమానస్థ అనే నామం. విమానస్థ అనే నామానికి అర్థం విమానంలో ఉండేది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం బ్రహ్మాండావృత శక్తి మాత్ర గగన సంచార ధీరాన్విత మేరోర్మధ్య విరాజమాన శిఖరాగ్రస్థ ప్రభాభాసిత శ్రీచక్రాంతర బిందు మధ్యగ విమానస్థ దయాపూరిత కక్ష్యాతీత విహార శక్తి మహిత సిడ్నీపురి శారదా. బ్రహ్మాండావృత శక్తి మాత్ర గగన సంచార ధీరాన్విత అన్నారంటే బ్రహ్మాండాలన్నీ ఆవరించి ఉన్నటువంటి ఆకాశంలో శక్తి రూపంలో సంచరించేటువంటి ధీరురాలైనది ధీరా అన్నారు. మేరోర్మధ్య విరాజమాన శిఖరాగ్రస్థ ప్రభాభాసిత అన్నారంటే
సృష్టిలో మేరు మధ్య శిఖరం మీద ఉన్నటువంటి అగ్రం మీద ప్రకాశించేది. శ్రీచక్రాంతర బిందు మధ్యగ విమానస్థాదయా పూరిత అంటే శ్రీచక్రంలో మధ్యన ఉన్న బిందువు అనేటువంటి విమానం నందు ఉండేది. కక్ష్యాతీత విహార శక్తి మహిత అన్నారంటే పంచభూతాత్మకమైనటువంటి సృష్టి యొక్క కక్షకి అతీతంగా విహరించేటువంటి శక్తి కలిగినటువంటి ఈశ్వరి అని. ఆకాశంలో సంచరించేదాన్ని విమానం అంటారు. అంటే ఎత్తులలో సంచరించేది అనే అర్థం తీసుకుంటే ఉన్నత ప్రదేశంలో సంచరిస్తూ జీవులందరినీ పాలించేది అని ఒక భావం వస్తుంది. అలాగే సృష్టి అంతటి కూడా మంచిగా ఉన్నది, కక్షిగా ఉన్నది మేరుపర్వతం. ఆ మేరుపర్వతం అలా ఉందని పురాణంలో ప్రసిద్ధం. అది అటువంటి కక్షిగా ఉన్నటువంటి మేరుపర్వతం యొక్క శిఖరం స్థానంగా కలిగినది విమానస్థ అంటే అదొక భావం. అలాగే పరాకాశం స్థావరంగా కలిగినది అని మరో భావం. ఇంకొక అర్థం చూస్తే వి అంటే విశేషమైన, మాన అంటే మానవులు అంటే కొలతలు, స్థా కలిగినది అని విభజించి చూస్తే విశేషమైనటువంటి మానవం కొలతలు కలిగినది అని అర్థం వస్తుంది. అంటే పరమాణువు నుంచి బ్రహ్మాండాల వరకు, వ్యష్టి నుంచి సృష్టి వరకు అన్నిటి యొక్క మానవులు, అన్నిటి కొలతలు కలిగిన దేవి అని భావం. అంటే అన్ని కక్షల్లో, అన్ని పరిమాణాల్లో అన్ని మానవులు, అన్ని కొలతలు కలిగి ఉన్న దేవి అని భావం. మానవం అంటే కొలత కనుక వి అంటే లేనిది అని వ్యతిరేకార్థం వస్తుంది. కాబట్టి విమానం అంటే కొలత లేనిది అని అర్థం వస్తుంది. అంటే కొలవడానికి సాధ్యం కానిది అని అర్థం. అంటే కొలత లేని దానిని స్థావరంగా కలది అంటే ఆ కొలత లేనిది అనంతమైన విశ్వం. కాబట్టి అనంతమైన విశ్వం అంతా వ్యాపించి ఉన్నది అని మరో భావం. అలాగే విమానం అంటే విశిష్టమైన మానవు, అటువంటి దాన్ని దేహం అని అర్థం తీసుకుంటే విశిష్టమైన మానవం దేహం. అటువంటి విశిష్టమైన కొలతలతో ఉన్నటువంటి దేహం కలిగినది అని అర్థం. అంటే కొలవలేనంత కొలతలు కలిగినటువంటి శరీరం కలిగినది, హద్దులు లేనిది, మార్పులు చెందనిది, విశ్వాన్ని మించినటువంటి పరిమాణాలను కలిగినది, పరిపూర్ణమైన దేవి అని భావం. అలాగే వి మాన స్థ అని కనుక చూస్తే లేని, వి అంటే లేని, మాన అంటే పరిమాణం కలిగినటువంటి, స్థ అందులో ఉన్నది. అంటే పరిమాణం లేనటువంటిది ఎవరు? ఒక పరబ్రహ్మం ఒకటే. ఆ పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం దీనికి భావం. అలాగే విశిష్ట ప్రమాణ మంత్రాలైనటువంటి పంచదశి, గాయత్రి, భువనేశ్వరి ఇటువంటి మంత్రస్వరూపమైనది. ఆ మంత్రాల్లో ఉండేది ఉండేది, స్థిరంగా ఉండేది అని అర్థం. ఆకాశంలో విమానాల్లో సంచరించేవారు పూర్వకాలంలో దేవతలందరూ విమానంలో సంచరించేవారు. కాబట్టి అటువంటి దేవతా స్వరూపములన్నీ కూడా దేవియే అని అర్థం. విశేషంగా యథార్థ జ్ఞానాన్ని కలిగించే వేదనందు శిష్ట ప్రమాణంగా ఉన్నది అని అర్థం. అంటే ఛందస్సార అనే నామం ప్రకారం కూడా చూసినా సరే విశిష్టమైనటువంటి జ్ఞానం కలిగినది ఎవరు? వేదాలు. విమాన అంటే విశిష్టమైన జ్ఞానం కలిగినది వేదాలు. కాబట్టి ఆ వేదాల్లో స్థా ఉండేది అని, అంటే ఆ వేదాల్లో ప్రమాణంగా ఉన్నది అని భావం. అలాగే మానవం అంటే ప్రయత్నం అనే అర్థం ఉంది. ఆ ప్రయత్నం అనే అర్థంలో వి అంటే విశేషమైన, మానవం అంటే ప్రయత్నం, స్థ అంటే కలది అని అర్థం. అంటే విశేషంగా ప్రయత్నం కలది. ఎందులోనూ భక్తుల్ని కాపాడేందుకు విశేషమైన ప్రయత్నం కలిగింది అని అర్థం. అంటే భక్తుల్ని ఏ విధంగానైనా సరే తప్పకుండా ప్రయత్నించైనా సరే కాపాడుతుంది అని భావం. అలాగే వి మా అన స్థ అనే విజయం చూస్తే దీన్ని వి అంటే మిక్కిలి ఎక్కువగా, మా అంటే ప్రకాశించేటువంటి, అన అంటే రథము, స్థ అంటే ఉండేది. అంటే మిక్కిలి ప్రకాశించే రథంలో ఉండేది. అంటే కిరిచక్ర రథారూఢ అని మన నామం వస్తుంది కదా. ఆ కిరిచక్రం విపరీతమైన కాంతితో ప్రకాశిస్తుందట. ఆ విపరీతమైన కాంతితో ప్రకాశించేటువంటి రథంలో ఉండేది అని భావం. లేదా పరిమాణం లేనటువంటి, వి అంటే లేని అర్థం తీసుకుంటే పరిమాణం లేనటువంటి, మాన అంటే పరిమాణం లేని పరిమాణం లేనటువంటి ప్రమాణాల్లో ఉండేది. అంటే విశిష్టమైన ధర్మాల్లో ఉండేది అని భావం. ఇంకొక రకంగా చూస్తే వి అంటే విశేషంగా, మాన అంటే లెక్కింపదగినటువంటి దాంట్లో స్థా ఉండేది. అంటే విశేషంగా లెక్కింపదగినటువంటి విద్యల్లో ఉండేది అని భావం. ఆ విశేషంగా లెక్కింపదగిన విద్యలు మన వాళ్ళు పూర్వం 14 విద్యలు చెప్పబడ్డారు. అవి చతుర్వేదాలు, షట్శాస్త్రాలు, మీమాంస, న్యాయము, పురాణము, ధర్మశాస్త్రం అని. ఈ 14 కూడా
విద్యలు లెక్కింపదగిన విద్యలు అని చెప్పి జైమిని మహర్షి చెప్పాడు ఆయన. కాబట్టి ఆ విద్యల యందు సారస్వరూపంగా ఉండేది దేవి అని భావం. అంటే శాస్త్రసార అనేటువంటి 845 నామభావం కూడా ఇక్కడ కొంత అన్వయం అవుతుంది. లేదా ఎల్లప్పుడూ అంతరిక్షంలో సంచరిస్తూ ఉంటుంది అని కూడా తీసుకోవచ్చుంది. విమానస్థ అంటే అంతరిక్షంలో సంచరిస్తుంది కదా, ఆ భావం కూడా తీసుకోవచ్చును. శ్రీచక్రంలో బిందువుని విమానం అని పిలుస్తారు. అంటే ఆ బిందువు స్థావరంగా కలిగిన దేవి అని అర్థం. యోగపరంగా సాధకులు ఉపాసకుల యొక్క దేహాలు విమానాలు అనబడతాయి. ఆ దేహాలలో ఉన్న ఆత్మయే దేవి. అంటే ఉపాసకులలో ఉంటున్న ఆత్మస్వరూపంగా ఉన్న దేవి భావం. అలాగే సామాన్యంగా దేవాలయ శిఖరాలు కూడా విమానాలు అని పిలువబడతాయి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అంటుంది శృతి. అంటే ఈ నామరూపాత్మకమైన దేహాల్లో ఉన్నటువంటి దేహమైనటువంటి దేవాలయంలో ఆ శిరస్సు పైన ఉన్నటువంటి సహస్రారము, ద్వాదశాంతము, బ్రహ్మశీర్షాలని వీటిని విమానం అంటారు. అంటే అక్కడ ఉండే సహస్రార పద్మం దేహం అనేటువంటి దేవాలయానికి శిఖరము విమానం వంటిది. ఆ సహస్రారంలో చంద్రమండలంలో ఉండే దేవి అని యోగపరమైనటువంటి భావం. విమానంలో ఉండేది దేవి అని నామం యొక్క బాహ్యమైన అర్థం. మేరుపర్వత శిఖరం పరాకాశం స్థావరంగా కలిగింది. కొలత లేని దానిని స్థావరంగా కలిగినది, కొలతలకి సాధ్యం కానిది, పరబ్రహ్మస్వరూపిణి, వేదాల్లో విశిష్ట ప్రమాణంగా చెప్పబడింది, విశేషంగా భక్తుల్ని కాపాడుట అనే ప్రయత్నం చేసేది, విశేషంగా లెక్కింపదగినటువంటి 14 విద్యల యొక్క సారస్వరూపమైనది, సహస్రార చంద్రమండలంలో ఉండేది, ఆత్మస్వరూపిణి, పంచదశి, గాయత్రి, భువనేశ్వరి వంటి విశిష్ట ప్రమాణ మంత్ర స్వరూపమైనది, శ్రీచక్ర బిందుమండల వాసిని అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. విశ్వ విస్తర శక్తి, జ్ఞాన విస్తృత శక్తి, భక్త రక్షణ శక్తి, ఆనంద సంసక్తి, దేవి ప్రజ్ఞా ప్రభావోక్తి అని విశేషమైన భావం ఈ నామం. ఆ సర్వజీవస్థ, జీవభావస్థ, వేద జ్ఞానస్థ, తత్వబోధస్థ, బ్రహ్మస్థానస్థ ఆ పరమేశ్వరే. విమానమునందు ఉండే దేవి అన్నటువంటి కింద నామం విమానస్థ అనే నామం. విమానం అనే పదాన్ని విభజించగలిగితే వచ్చేటువంటి వివిధమైన అర్థాలతో అనేక విశేషార్థాలని అందించింది. విశేషమైన కొలతలు కలదని, ఏ మానానికి అందదని, విశేషంగా భక్తులను కాపాడే ప్రయత్నం చేసేదని, విశేష విద్యల సారస్వరూపమని, విశిష్ట ప్రమాణ మంత్రస్వరూపమని, సహస్రార చంద్రమండలంలో ఉండేదని, శ్రీచక్రం యొక్క బిందువు స్థావరంగా ఉన్నదని, పరబ్రహ్మ స్వరూపిణి, ఉపాసకుల యొక్క ఆత్మస్వరూపిణి అనేటువంటి విశిష్టమైన భావాలని పరోక్షంగా చెప్పింది. ఆ విశిష్ట పదప్రయోగ నైపుణ్యానికి ఆ నామం ఒక చక్కని ఉదాహరణ. మంత్రతత్వసారమైనటువంటి దేవి యొక్క శక్తి సామర్థ్యాలను వివరిస్తోంది వచ్చే నామం వజ్రిణి అనే నామం. ఈ వజ్రిణి అనే నామానికి అర్థం వజ్రాయుధం కలిగినది అని బాహ్యమైన అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం దైత్యాన్ సంవర సర్వశక్తి మహిమోపేతాయుధాధారిణి ఇంద్రాణి వరనామ భక్త జనతా కారుణ్య రక్షామణి శ్రీచక్రాంతరయష్టమావరణ గుహ్యస్థిత్య శోభామణి వాగ్వజ్రేశ్వరి వజ్రిణి సురమణి శ్రీపురీ శారదా. దైత్యాన్ సంవర సర్వశక్తి మహిమోపేతాయుధాధారిణి అన్నారంటే రాక్షసులను సంహరించడానికి సర్వశక్తివంతములు మహిమతో కూడినటువంటి ఆయుధాలను ధరించింది. ఇంద్రాణి వరనామ భక్త జనతా కారుణ్య రక్షామణి అన్నారంటే ఇంద్రాణి అనే పేరున భక్తజనులని కరుణతో రక్షించేది. శ్రీచక్రాంతర అష్టమావరణ గుహ్యస్థిత్య శోభామణి అన్నారంటే శ్రీచక్రంలో 8వ ఆవరణమైనటువంటి త్రికోణంలో రహస్యంగా విరాజిల్లుతున్నది. వాగ్వజ్రేశ్వరి వజ్రిణి సురమణి అన్నారంటే
వాక్కు అనబడేటువంటి వజ్రమే ఆయుధంగా కలిగినటువంటి దైవశ్రేష్ఠురాలైనటువంటి స్వరమణి అంటే దైవశ్రేష్ఠురాలైనటువంటి ఈశ్వరి అని. వజ్రస్య భర్త వృత్రస్య హంత లోకత్రయేక పురందరాయ అని ఒక శ్లోకం ఉంది. అలాగే వేదాలలో కూడా శివుడు వజ్రాయుధాన్ని ధరించినట్టుగా చెప్పబడింది. ఈ శ్లోకంలో కూడా వజ్రస్య భర్త వజ్రాన్ని ధరించినవాడు, వృత్రస్య అంత వృత్రాసురుని చంపినవాడు, లోకత్రయేశ 3 లోకాలకి ఈశ్వరుడైన వాడు, పురందరాయ అటువంటి వాడు, అటువంటి మహేశ్వరుడు యొక్క శక్తి స్వరూపమైన వాడు శివుడు. అంటే ఆ శివుని యొక్క శక్తి స్వరూపం దేవి అని అర్థం. దేవేంద్రుని యొక్క ఆయుధం వజ్రం, అది అప్రతిహతం అని పురాణ ప్రసిద్ధం. అది కనుక ఆయనకు వజ్రీ అని పేరు వచ్చింది. వజ్రాయుధం ధరించాడు కాబట్టి వజ్రీ అని పేరు వచ్చింది. ఇంద్రుని యొక్క శక్తి స్వరూపమైనది లేదా ఇంద్రుని యొక్క భార్య అయినటువంటి శచీదేవి యొక్క స్వరూపమైన దేవి అని ఈయన మరో భావం. అలాగే తైత్తిరీయోపనిషత్తులో ఇవరికి చెప్పుకున్నట్లుగానే భీష్మాస్మాద్వాత పవతే భీషో దేది సూర్య భీషాస్మాదగ్ని సత్యేంద్రస్య అంటుంది. అంటే పరబ్రహ్మానికి భయపడి వాయువు వీస్తున్నది, సూర్యుడు సంచరిస్తున్నాడు, అగ్ని ఇంద్రుడు కూడా భయంతో వారి విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అని అర్థం. అంటే ఇలాంటి విషయాన్నే మళ్ళీ ఇదే విషయాన్ని కఠోపనిషత్తులో కూడా మహాభయం వజ్రముజ్యత అని చెప్పబడింది. అంటే మహాభయంకరమైనటువంటి వజ్రము ఎత్తబడింది అని అర్థం. అంటే ప్రకృతి శక్తులన్నిటి యొక్క ప్రవర్తనకి భయానికి వజ్రము అని కఠోపనిషత్తు వాక్యభావం కూడా. అంటే అలాంటి భయకారణమైనటువంటి వజ్రధారిణి కనుక వజ్రిణి, లేదా పరోక్షంగా చెప్పాలంటే పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. ఐంద్రీ మహాశక్తి వజ్ర వైరోచని అని పిలువబడేటువంటి చిన్నమస్తాదేవి యొక్క స్వరూపమైన దేవి అని భావం. ఈ చిన్నమస్తాదేవి వామాచారుల చేత తాంత్రికుల చేత పూజింపబడుతూ ఉంటుంది కాబట్టి ఆ చిన్నమస్తాదేవి యొక్క స్వరూపమైనది అని కూడా మరో భావం. వాగ్వై వజ్ర అన్నట్లుగా అన్ని వాక్కులకి సర్వ వాగ్మయాలకి అధిదేవత వాగీశ్వరి దేవి అయినటువంటి వజ్రేశ్వరి దేవత, అది విశుద్ధ చక్రాది దేవత. ఆ విశుద్ధ చక్రం దగ్గర ఉన్నటువంటి దేవత పేరు వజ్రేశ్వరి. ఆ వాక్కులకి శబ్దాలకి మూలశక్తి అయినటువంటి వజ్రేశ్వరి శక్తి స్వరూపిణి అని వజ్రిణి అంటే భావం. శ్రీచక్రంలో 8వ ఆవరణ అంతర్త్రికోణం, దాని యొక్క 3 శీర్షాల వద్ద కూడా అతిరహస్య యోగిని ఉంటారు 3. వారు కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అని. ఆ ఊర్ధ్వ శీర్షం దగ్గర ఉన్నటువంటి అతిరహస్య యోగినియే వజ్రేశ్వరి దేవి. ఆ యోగిని దేవతా శక్తి స్వరూపమైన దేవి అని భావం. వజ్రాయుధాన్ని ధరించింది లేదా వజ్రములతో నిండినటువంటి ఆభరణములు ధరించినది అని మరో భావం కూడా ఉంది. ఇంకొక రకంగా చూస్తే స్థూలలోకం, సూక్ష్మలోకం, కారణలోకం. ఈ కారణలోకంలో ప్రసరించేటువంటి వజ్రకాంతి స్వరూపమైన దేవి అని భావం. ఈ కారణలోకంలో నిష్ఠాగరిష్ఠులైనటువంటి యోగులు కారణ శరీరాలతో లోకక్షేమం కోసం జీవిస్తూ ఉంటారు. వారి దేహాలు ఎల్లప్పుడూ కూడా వజ్రకాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ వజ్రకాంతి స్వరూపమైన దేవి అని భావం. ఇక యోగపరంగా చూస్తే సుషుమ్న నాడిలో 3 సూక్ష్మమైనటువంటి పొరలు లేదా నాడులు ఉంటాయి. వాటిలో బాహ్యమైనది వజ్రిణి పైన ఉన్నది, మధ్యలో ఉన్నది చిత్రిణి, లోపల ఉన్నది బ్రహ్మాణి. ఆ వజ్రిణి సుషుమ్నగా ఉంటూ కులమార్గంలో ప్రతిచక్రం దగ్గర ఆగి వెనక్కి తిరిగి వచ్చేటువంటి మాయానాడి అని చెప్పబడింది యోగశాస్త్రంలో. దీనినే వజ్రపాణి లేదా వజ్రయాన అంటారు. వజ్రంలాగా సహస్ర ముఖాలుగా కాంతిని ప్రసరింపజేస్తూ సంచరించేది అని మహాయాక్రమంలో ఉన్నటువంటి ఒక రహస్యభావం ఇది. కఠినతకి దృఢత్వానికి వజ్రం పెట్టింది పేరు కాఠిన్యం అని. ఆ వజ్ర సమమైనటువంటి శరీరం కాదు కనుక వజ్రిణి అని కూడా ఒక మరో భావం. అలాగే వజ్ర యంత్రం అని ఒక యంత్రం ఉంది, ఆ యంత్రాది దేవత వజ్రిణి అని మరో భావం. అలాగే ఇదివరకు వజ్రేశ్వరి అని ఒక నామం 448వ నామం దగ్గర దాని యొక్క వివరణ కూడా ఇక్కడ కొంత చెప్పుకోవచ్చును. ఈ నామంలో మహేంద్రీయ శక్తి మంత్రం ఒకటి ఉంది. దాని యొక్క ధ్యాన శ్లోకం వజ్రం కుంభాభీతి ముద్రే అభీష్టం దశతీం కరై గజస్కంధ సమారూఢాం వజ్రిణీం కలయే నిశం అని. మంత్రం వం వ్యోం జం వజ్రిణి హూం హూం లలభట్ అని. అలాగే మరొక వజ్రమంత్రం ఇంకోటి ఉంది,
ఓం క్లీం జ్రీం వజ్రేశ్వర్యై నమః అని. వజ్రాయుధము ధరించిన దేవి అని ఈ నామం యొక్క భావం. శివుని యొక్క శక్తి స్వరూపమైనది, ఇంద్రుని యొక్క వజ్రాయుధాన్ని ధరించినది, వజ్ర యంత్రాధిదేవత, వజ్ర సమమైనటువంటి శరీరం కలిగినది, ఇంద్రుని భార్య అయినటువంటి శచీదేవి స్వరూపమైనది, విశుద్ధ చక్రాధిదేవత అయినటువంటి వజ్రేశ్వరి శక్తి స్వరూపిణి, శ్రీచక్రాంతరంలో ఉన్నటువంటి త్రికోణంలో ఉన్నటువంటి రహస్య యోగిని స్వరూపిణి, వజ్రాభరణములు ధరించినది అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. యోగపరంగా దేహాల్లో సుషుమ్నా నాడిలో వజ్రకాంతిమయంగా సంచరించేటటువంటి వజ్రిణీ శక్తి పరబ్రహ్మ స్వరూపిణి అని పరోక్షమైన భావం. ఆ వజ్రరూపిణి, వజ్రధారిణి, వజ్రభూషణి, వజ్రభాసిని, వజ్రయంత్రిణి ఆ పరమేశ్వరే. ఇంద్రుని ఆయుధమైనటువంటి వజ్రాన్ని కలిగిన దేవి అన్నటువంటి కింద నామం వజ్రిణి అనే నామం శివుని యొక్క స్వరూపమైనది, ఇంద్రుని యొక్క శక్తి స్వరూపమైనది, ఇంద్రాణి అనేటువంటి శచీదేవి యొక్క స్వరూపమని, వాక్కులకి శబ్దాలకి మూలశక్తి అయినటువంటి వజ్రేశ్వరి స్వరూపిణని, సుషుమ్నా నాడీ స్వరూపమైనదని, శ్రీచక్రంలో అతిరహస్య యోగిని శక్తి స్వరూపమైనదని, వజ్రాభరణాలు ధరించిందని, చిన్నమస్తాదేవి స్వరూపంగా దేవిని అభివర్ణించింది ఆ నామం. వైఖరి వాక్కు యొక్క స్థానమైనటువంటి విశుద్ధ చక్రానికి అధిదేవత అయినటువంటి వజ్రేశ్వరి స్వరూపిణి, వాక్కు అనేటువంటి వజ్రాయుధం ధరించినటువంటి వాగీశ్వరి దేవి అనే భావం కూడా అందించింది ఆ నామం. వాగ్వజ్రధారిణి, వాగధీశ్వరి అయినటువంటి దేవి ఈశ్వర సాన్నిహిత్య సంబంధాన్ని వివరిస్తోంది వచ్చే నామం వామకేశ్వరి అనే నామం. ఈ వామకేశ్వరి అనే నామానికి అర్థం వామకేశ్వరుడు అయినటువంటి ఈశ్వరుని యొక్క అర్ధాంగి. దీనికి భావార్థ శ్లోకం దివ్యాస్త్రాన్విత వామకాఖ్యసుర సంఘాధ్యక్ష దీక్షాకరీ సృష్టితత్వ సమస్త దివ్య పురుషాకారాధిశక్తీశ్వరీ మంత్రాధిష్ఠిత వామకేశ్వర ఘనస్తంత్రాధి మాహేశ్వరీ వామాధిష్ఠిత వామకేశ్వరి మణి సిడ్నీపురీ శారదా. దివ్యాస్త్రాన్విత వామకాఖ్యసుర సంఘాధ్యక్ష దీక్షాకరీ అన్నారంటే దివ్యమైనటువంటి అస్త్రములు కలిగినటువంటి వామకులు అనబడేటువంటి దేవతాగణానికి అధినేత్రిగా ఉండడానికి దీక్ష పూనిది దీక్షాకరీ అన్నారు. సృష్టితత్వ సమస్త దివ్య పురుషాకారాది శక్తీశ్వరి అన్నారు. అంటే సృష్టికి మూలతత్వాలైనటువంటి అన్ని దేవతా స్వరూపముల యొక్క శక్తికి అధీశ్వరి అయినది. మంత్రాధిష్ఠిత వామకేశ్వర గణస్తంత్రాధి మాహేశ్వరి అన్నారంటే మంత్రాలలో అధిష్ఠింపబడి వామకేశ్వర మొదలైనటువంటి గొప్ప తంత్రాలకి అధిదేవత అయినది. వామాధిష్ఠిత వామకేశ్వరి మణి అన్నారంటే శివుని యొక్క వామభాగంగా ఆ వామకేశ్వరుని యొక్క అర్ధాంగి అయినటువంటి ఈశ్వరి అని. సృష్టి అంతటినీ కూడా నియంత్రించేటటువంటి ఈశ్వర స్వరూపం వామదేవుడు, వామకేశ్వరుడు అని పురాణ ప్రసిద్ధం. అంటే ఈశ్వరుని యొక్క ఒక మరో రూపం వామకేశ్వరుడు. సృష్టిని అంతా కూడా నియంత్రిస్తూ ఉంటాడు ఆయన. అటువంటి ఆ వామకేశ్వరుని యొక్క శక్తి స్వరూపమైన దేవి అని భావం. వామకేశ్వర తంత్రం అని ఒక విశిష్టమైన తంత్రం ఉంది. ఆ తంత్రం యొక్క మంత్రాధిష్టాన దేవత, ఆ తంత్రం చేత ప్రతిపాదింపబడిన దేవి అని మరో భావం. అలాగే సర్వేశ్వరుడైన ఈశ్వరుని యొక్క వామభాగంలో ఎడవ పక్కన ఉన్నటువంటి శక్తి స్వరూపిణి అని కూడా భావం. దక్షిణామూర్తి స్వరూపిణిగా ఈశ్వరుని యొక్క ఎడవ భాగంలో ఉన్నది, ఈశ్వరుని వామాంక అయినది దక్షిణామూర్తి తత్వమైనటువంటి మేధాశక్తియే ఈ దేవి అని భావం. దివ్యాస్త సంపన్నుడైనటువంటి ఒక దేవతాగణాన్ని వామకులు అని పిలుస్తాడు. వీరు దేవి చేత కల్పింపబడినటువంటి సృష్టికర్తలు, సృష్టి నిర్వాహకులు వీరు. ఆ వామకులకి అధినేత్రి ఈశ్వరి అని అర్థం. అలాగే సృష్టిని నిర్వహించేటువంటి దక్ష ప్రజాపతి మొదలైనటువంటి ప్రజాపతులకి అందరికీ కూడా ఈశ్వరి అయినది అని కూడా మరో భావం. ఇక యోగపరంగా చూస్తే దేహాల్లో ఎడం పక్కన
పక్కన ఉన్నటువంటి ఇడానాడీ స్వరూపిణి అని కూడా దాని యొక్క యోగపరమైన భావం. అలాగే వామో వేద విరుద్ధోవా ఆచార అని శబ్దకల్పద్రుమైనటువంటి గ్రంథంలో చెప్పబడింది. అంటే వేద విరుద్ధమైనటువంటి వామాచారముల చేత ఆరాధించబడే దేవత. వామాచారులకు అధినేత్రి అని మరో భావం. అలాగే ఇదివరకు నామాలు వామకేశి, వామనయన, వామదేవి, వామకేశ్వరి ఇవన్నీ నామాలన్నీ కూడా దేవి యొక్క ప్రకృతి తత్వాన్ని, శక్తి స్వరూపాన్ని వివరిస్తుంటాయి. ఈ అన్ని నామాల్లోనూ కూడా ఉన్న భావం ఒక్కొక్క నామంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అన్నింటిలోనూ ఉన్నదల్ల శివుని యొక్క అర్థభాగమని, అలాగే శివుని యొక్క శక్తి స్వరూపమని, మూలపురి స్వరూపమని, పరాశక్తి స్వరూపమని వివరిస్తాయి ఈ నామాలన్నీ కూడా. వామకేశ్వరుని యొక్క ధర్మపత్ని దేవి అని నామ యొక్క భావం. ఈశ్వర స్వరూపమైనటువంటి వామకేశ్వరుని యొక్క శక్తి అనేది దక్షిణామూర్తి తత్వమైనటువంటి మేధాశక్తి స్వరూపిణి, దివ్యాస్త్ర సంపన్నులైనటువంటి వామకులైనటువంటి దేవతాగణానికి అధినేత్రి, వామకేశ్వర తంత్రం చేత ప్రతిపాదింపబడింది. వామాచారులకు ఉపాసనా దేవత, ఈశ్వరుని యొక్క వామాంగస్థిత అయినది అని, మహేశ్వరుని యొక్క వామభాగమైనది, దక్ష ప్రజాపతి వంటి ప్రజాపతులందరికీ కూడా ఈశ్వరి అని విస్తృతమైన భావం. ఆ భక్తి భావేశ్వరి, భావ జ్ఞానేశ్వరి, జ్ఞాన సత్యేశ్వరి, సత్వతత్వేశ్వరి, తత్వ సర్వేశ్వరి, సర్వశక్తీశ్వరి ఆ పరమేశ్వరే. వామకేశ్వరుడని ప్రసిద్ధి పొందినటువంటి ఈశ్వరుని యొక్క శక్తి స్వరూపమైన దేవి అన్నటువంటి కింద నామం వామకేశ్వరి అనే నామం. అంతేకాకుండా సృష్టి అంతటినీ కూడా నియంత్రించేటటువంటి సర్వేశ్వరుని యొక్క వామభాగంలో ఉన్నటువంటి శక్తి స్వరూపిణి అని, దక్షిణామూర్తి తత్వమైనటువంటి మేధాశక్తి స్వరూపిణి అని, ప్రజాపతులకి అధినేత్రి, వామక దేవతాగణానికి ఈశ్వరి, వామకేశ్వర తంత్రాధిష్టాన దేవత, వామాచారులు అధిదేవత అని దేవిని వర్ణించిన నామం. ఈశ్వర శక్తి స్వరూపిణిగా, సృష్టి నిర్మాణ నియంత్రణ నిర్వహణాధికారిగా, మంత్రతంత్రాధిష్టాన మూర్తిగా, జ్ఞానమయ మేధాశక్తిగా దేవిని దర్శింపజేసింది ఆ నామం. ఆ శివవామభాగ నిలయ, లోక పాలన సదయ అయినటువంటి దేవికి ప్రీతికరమైనటువంటి విషయాలను వివరిస్తోంది వచ్చే నామం పంచయజ్ఞ ప్రియ అనే నామం. ఈ పంచయజ్ఞ ప్రియ అనే నామానికి అర్థం 5 విధములైనటువంటి యజ్ఞమునందు ప్రీతి కలిగినది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం వేదాధ్యాపన హోమ కార్య పితృతత్పణ్య ప్రధాన క్రియా భూతాద్యజ్ఞ మనుష్యయజ్ఞ క్రియతాన్ సంతుష్ట సంప్రీతయా కౌళాచారగయామళాది ఘనతంత్ర పంచయజ్ఞ ప్రియా శ్రద్ధాభక్తి దయా వివేక వరదా సిడ్నీపురీ శారదా. వేదాధ్యాపన హోమ కార్య పితృతర్పణ్య ప్రధాన క్రియా భూతాద్యజ్ఞ మనుష్య యజ్ఞ క్రియదాన్ సంతుష్ట సంప్రీతయా అన్నారంటే వేదాలను అధ్యయనం చేయడం, అధ్యాపనం చేయడం, హోమకార్యము, పితృతర్పణము, జీవుని తృప్తిపరచడము, అతిథి సత్కారము ఇటువంటి 5 యజ్ఞాలను నిర్వహించడం ద్వారా సంతుష్టితో ప్రీతి చెందేది. కౌళాచార గయామళాది ఘనతంత్ర పంచయజ్ఞ ప్రియా అన్నారంటే కౌళాచారాలతోటి యామళము అనేటువంటి తంత్రముల యొక్క స్వరూపమైనది, పంచయజ్ఞమునందు ప్రీతి కలిగినది. శ్రద్ధాభక్తి దయా వివేక వరదా అన్నారంటే శ్రద్ధ, భక్తి, దయా, వివేకం ఇటువంటి సద్గుణాలను ప్రసాదించేటువంటి ఈశ్వరి అని. ఇతరులకి ఉపయోగపడే కార్యాలని శ్రద్ధాభక్తులతో నిర్వర్తించడం యజ్ఞం అనబడుతుంది. అంటే సామాన్య గృహస్థులంతా కూడా ధర్మ ప్రకారం నిర్వహించవలసినవి 5 యజ్ఞాలు అని స్మృతుల్లో చెప్పబడ్డాయి. అధ్యాపనం బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞస్తు తర్పణం, హోమో దైవో బలిర్భౌతో మృయజ్ఞో మృయజ్ఞో అతిథి పూజనం అని. అంటే ఈ శాస్త్రం యొక్క వాక్యం ఇది.
అంటే ఆ 5 యజ్ఞాలు కూడా బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం అని. వీటిని పంచపాక యజ్ఞాలను కూడా వ్యవహరిస్తారు. వేదాలను అధ్యయనం చేయడం, అధ్యాపనం చేయడం బ్రహ్మయజ్ఞం. హోమాలు చేయడం ద్వారా దేవతలను తృప్తిపరచడం దేవయజ్ఞం. పితృదేవతలను స్మరిస్తూ తర్పణలు ఇవ్వడం పితృయజ్ఞం. ఇతర జీవులకి ఆహారం ఇవ్వడం ద్వారా వాటిని సంతృప్తిపరచడం భూతయజ్ఞం. అతిథుల్ని సత్కరించడం మనుష్యయజ్ఞం. ఈ పంచయజ్ఞాలను ఆచరించడం వల్ల దేవి తృప్తి చెందుతుంది అని దీనికి అర్థం. సామాన్యంగా ప్రతిరోజు ప్రతి జీవి కూడా తెలియకుండానే ఏదో రకమైన హింసలు చేస్తూ ఉంటారు. హింస అంటే బాధించడం, చంపడమనే కాదు. ఉదాహరణకి చెట్ల నుంచి పువ్వులు కోసుకోవడం, కాయలు కోసుకోవడం, వాటి కొమ్మలు కొట్టడం, ఇవన్నీ కూడా హింసల కింద లెక్క. ఆ అన్ని రకాల హింసలకి ప్రాయశ్చిత్తమే ఈ పంచయజ్ఞాలు. కనుక వాటిపై ప్రీతి కలిగిన దేవి అని భావం. వేదంలో ఈ పంచయజ్ఞాలు కూడా రకరకాల చోట్ల రకరకాలుగా చెప్పబడ్డాయి. వేదంలో అయితే అగ్నిహోత్ర, దర్శపూర్ణమాస, చాతుర్మాస్య, పశు సోమ అనేవి పంచయజ్ఞాలు చెప్పబడ్డాయి. పాంచరాత్రాగమంలో అయితే అభిగమనము, ఉపాదానము, విద్య, స్వాధ్యాయము, యోగము అనేవి పంచయజ్ఞాలు. అలాగే కులాగమంలో అంటే కులతంత్రంలో అయితే కవ్వల, యామల, మిశ్ర, చక్రేక, వీర సంగ్రహాలని పంచయజ్ఞాలు. అలాగే మంత్ర మహోదధిలో ఆతురి, సౌతికి, దౌర్బోధి, త్రాసి సాధన, భవాని అనేవి పంచయజ్ఞాలు. అలాగే పంచకవ్యాలని వివిధ రకమైన అగ్నుల్లో హోమం చేయడం కూడా పంచయజ్ఞాలు చెప్పబడింది. అవి ద్యురూపాగ్నిలో అయితే గోమూత్రాన్ని, పర్జన్య రూపాగ్నిలో గోమయాన్ని, పృథివీ రూపాగ్నిలో గోక్షీరాన్ని, పురుష రూపాగ్నిలో గోదధిని అంటే పెరుగుని, స్త్రీ రూపాగ్నిలో గోఘృతం, నెయ్యి, ఆవు నెయ్యి హోమం చేయడం అనేది ఈ పంచయజ్ఞాలు. ఇవి అలాగే ఈ అన్ని రకాల పంచయజ్ఞాలు ప్రియమైన దేవి అని భావం. అలాగే ఈ పంచయజ్ఞ పరాయణులైనటువంటి సమయాచారుల యందు కూడా ప్రీతి కలిగినది అని మరో భావం తీసుకోవచ్చు ఇందులోంచి. అసలు యజ్ఞ అనే శబ్దం యజదేవ పూజానాం అనే ధాతువు నుంచి వచ్చింది. అంటే యజ్ఞం అంటే పూజ అనే కూడా అర్థం కూడా ఉంది. అంటే పంచవిధమైనటువంటి అన్ని పూజలు ప్రియమైన దేవి అని భావం. పంచ అనే పదానికి విస్తారమైనది, విస్తృతమైనది అనే అర్థం కూడా ఉంది. అంటే విస్తారమైన యజ్ఞంపై ప్రీతి కలిగినది అని కనుక చూస్తే విస్తారమైన యజ్ఞం చేసిన వారు బ్రహ్మదేవుడు వంటి వారు. అంటే బ్రహ్మదేవుని యొక్క యజ్ఞం వంటి విస్తారమైన యజ్ఞం అంటే ప్రీతి కలిగిన దేవి అని భావం. అలాగే దేహాల్లో ఉన్నటువంటి పంచకోశాలు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ పంచకోశాల్లో కూడా జరిగే కార్యాలు ఆత్మయజ్ఞాలు అనబడతాయి. ఈ ఆత్మయజ్ఞాలంటే ప్రియమైనది దేవి అని భావం. అందుకే భగవద్గీతలు అంటాడు కదా, పురుషోత్తమ ప్రాప్తి యోగంలో భగవానుడు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంటాడు. అంటే శరీరాల్లో ఉన్నటువంటి అన్ని పదార్థాల పచనానికి కారణమైనది వైశ్వానరాగ్ని. ఆ వైశ్వానరాగ్ని భుజించినటువంటి ఆహారాన్ని 4 విధాలుగా పచనం చేస్తుంది అని దాని అర్థం. ఈ 4 విధాలు వీటిలో మొట్టమొదటిది అన్నరసాన్ని జఠరాగ్నిలో పచనం చేసి సప్తధాతువులకి పుష్టినిస్తుంది. దీనివలన అన్నమయ కోశానికి పుష్టి లభిస్తుంది. ఇది భూతయజ్ఞం. ఇది రెండవది అన్నరసంలో ఉన్నటువంటి ఓజోరూపమైన సారభాగాన్ని ప్రాణమయ కోశానికి అందిస్తుంది. అది ప్రాణమయ కోశానికి పుష్టినిస్తుంది. ఇది మనుష్య యజ్ఞం అంటారు. మూడవది అన్నరసం నుంచి విడగొట్టబడినటువంటి ఓజశక్తిని పచనం చేస్తుంది. దానివల్ల ఓజస్సులో ఉన్నటువంటి మాలిన్యం అంతా దహింపబడి శుద్ధ ఓజస్సు ఏర్పడి మనోమయ కోశానికి పుష్టినిస్తుంది. ఇది పితృయజ్ఞం అంటారు. నాలుగవది సంకల్ప వికల్పాలకి మూలమైనటువంటి మనోమయ కోశం నుంచి వికల్పాన్ని నశింపజేసేది విజ్ఞాన రూపమైనటువంటి వైశ్వానరాగ్ని. దానితో శుద్ధి అయినటువంటి సంకల్పం మాత్రమే మిగిలి ఉంటుంది అక్కడ. ఇది విజ్ఞానమయ కోశానికి పుష్టినిస్తుంది. ఇది దేవయజ్ఞం అంటారు. ఐదవది చివరిది విజ్ఞానంలో కూడా అనుకూలత ప్రతికూలతలు ఉంటూ ఉంటాయి. ఈ ప్రతికూలత విజ్ఞానం కూడా ఒక విధమైన మలినమే, ఒక దోషమే. ఇది బ్రహ్మాగ్నిలో మాత్రమే హుతం అవుతున్నది. అప్పుడు శుద్ధ విజ్ఞానం మిగిలి అది ఆనందంగా పరిణమిస్తుంది. ఇదే విశుద్ధి తత్వం అనేది పరమానందం. ఇది బ్రహ్మయజ్ఞం అంటారు.
ఇలాగా 5 కోశాల పుష్టికి కారణమైనటువంటి 5 యజ్ఞాలు ఈ దేహంలో ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ ప్రేరణ వల్ల జరుగుతూ ఉంటుంది. అంటే పరమాత్మ పరమేశ్వరి ప్రియత్వం వల్ల జరిగే ప్రక్రియలు ఈ పంచయజ్ఞాలు. ఈ 5 యజ్ఞాలంటే ప్రీతి కలది అని యోగపరమైనటువంటి భావం. సృష్టి క్రమంలో ఉన్నటువంటి పంచకృత్యాలే పంచయజ్ఞాలు. అంటే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు. ఈ పంచకృత్యాలంటే ప్రియమైన దేవి అని మరో భావం. శ్రీ విద్యాపరంగా చూస్తే చతుర్యాగాలు ఆ పైన సమాధి స్థితిలో కలుపుకుని పంచయజ్ఞాలు అనబడతాయి. అంటే బహిర్యాగం, అంతర్యాగం, రహోయాగం, మహాయాగం, ఆ తర్వాత సమాధి స్థితి. ఈ 5 కలిపి పంచయజ్ఞాలు అనబడతాయి. ఆ చతుర్యాగాలతో అర్చించి సమాధి స్థితిని పొందడమే దేవికి ప్రియమైనది అని శ్రీ విద్యాపరమైన అర్థం. అలాగే ఇంకొక రకంగా చూస్తే మంత్రయజ్ఞం, ప్రాణయజ్ఞం, జీవయజ్ఞం, నాదయజ్ఞం, కాంతియజ్ఞం అని పంచయజ్ఞాలు చతుర్యాక్రమంలో ఉంటాయి. ఆ చతుర్యాక్రమంలో వాటిని ఆచరించే వారి మీద ప్రీతి కలిగిన దేవి అని శ్రీ విద్యాపరమైనటువంటి మరో భావం. పంచకృత్య పరాయణ అనేటువంటి నామ వివరణ కూడా ఇక్కడ అన్వయం చేసుకోవచ్చును. పంచయజ్ఞమునందు ప్రీతి కలిగిన దేవి అని నామ యొక్క భావం. శృతి, స్మృతి, పాంచరాత్ర, కులాగమ మంత్రశాస్త్రాల్లో వివరించినటువంటి అనేక విధాలైనటువంటి పంచయజ్ఞములు ప్రియముగా కలిగినది. విస్తారమైన యజ్ఞముల మీద ప్రీతి కలిగినది. పంచకోశయజ్ఞాలు, పంచకృత్యయజ్ఞాలు, చతుర్యాగక్రమ యజ్ఞాలు ప్రియముగా కలిగినది అని విస్తృతమైన భావం. వేదవిహితమైనటువంటి బ్రహ్మ, దేవ, పితృ, భూత, మనుష్య యజ్ఞాలకు ప్రీతి చెందేది. ఉపాసనలో ఆత్మయజ్ఞాలు తృప్తి చెందేది. పంచయజ్ఞ పరాయణమైనటువంటి సమయాచరణ పట్ల ప్రీతి కలిగినది అని విశేషమైన భావం. ఆ సర్వయజ్ఞప్రియ, మంత్రనాదప్రియ, ఆత్మజ్ఞానప్రియ, జీవక్షేమక్రియ, తత్వభావోదయ, హర్షరాసాన్మయ ఆ పరమేశ్వరే. 5 విధములైనటువంటి యజ్ఞములు ప్రియమైనది దేవి అని అన్నట్టు కింద నామం పంచయజ్ఞ ప్రియ అనే నామం వేదాంగాల్లో, ఆగమాలలో, మంత్ర తంత్రశాస్త్రాల్లో చెప్పబడినటువంటి అన్ని యజ్ఞములు ప్రియమైనది. యజ్ఞములన్నిటికీ మూలమైనటువంటి శ్రద్ధాభక్తులు, వివేక దయాపరత్వాలు ప్రసాదించి యజ్ఞ కార్యాలను ప్రోత్సహిస్తుందని, జీవులకి బ్రహ్మజ్ఞాన సాధనా మార్గాన్ని సుగమం చేస్తుందని అంతర్గత భావం కలిగింది ఆ నామం. ఆత్మయజ్ఞమే అసలైన యజ్ఞమని, అదే బ్రహ్మానందానికి సరైన మార్గమని, ఆ అంతర్ముఖ ధ్యాన యజ్ఞం సాధన చేయమనేటువంటి పరోక్ష సందేశం కూడా ఇచ్చింది ఆ నామం. ఆ యజ్ఞప్రియ, ధ్యానక్రియ, జ్ఞానప్రియ అయినటువంటి దేవి యొక్క ఆసనాన్ని గురించి వివరిస్తోంది వచ్చే నామం పంచప్రేత పంచాధిశాయిని అనే నామం. ఈ నామానికి అర్థం పంచప్రేతలతో 5 ప్రేతలతో కూడినటువంటి ఆసనం మీద అధివసించినది అని. దీనికి భావార్థ శ్లోకం బ్రహ్మా విష్ణు మహేశ రుద్ర శివ పంచబ్రహ్మ సంవేదిని పంచగ్రంథి సమన్వితాకృత ఘనసింహాసనాయాసిని సహస్రారక ఊర్ధ్వబిందు నిలయా కామేశ్వరాభామిని పంచప్రేత సుమంచశాయిని మణి సిడ్నీపురీ శారదా. బ్రహ్మ విష్ణు మహేశ రుద్ర శివ పంచబ్రహ్మ సంవేదిని అన్నారంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ అనేటువంటి పంచబ్రహ్మలు. ఈ పంచబ్రహ్మలతో కూడి ఉన్నది, కూడి ఉన్నది ఆసనం కలిగినది. పంచగ్రంథి సమన్వితాకృత ఘనసింహాసనాయాసని అంటే పంచగ్రంథులతో కూడినటువంటి దేహము అనేటువంటి సింహాసనం మీద ఆసీనురాలైనది. సహస్రారక యోర్ధ్వబిందు నిలయ కామేశ్వరాభామిని సహస్రారానికి పైన ఉన్నటువంటి బిందువులో నివసించేది, కామేశ్వరుని యొక్క అర్ధాంగి అయినది. పంచప్రేత సుమంచశాయిని మణి అన్నారంటే పంచప్రేతలతో కూడినటువంటి ఆసనం మీద అధివసించినటువంటి ఈశ్వరి అని. ప్రేత అంటే ప్ర ఈత అని కనుక చూస్తే చక్కగా వెళ్ళిపోయింది అని అర్థం. అంటే సృష్టికి మూలకాలైనటువంటి పంచభూతాలను ప్రేతలు అంటారు. అంటే అవి లయమై ఇతరతత్వాల్లో లీనమైపోతాయి లయకాలంలో, కనుక అవి ప్రేతలు అనబడతాయి. మంచం అంటే ఎత్తైన
ప్రదేశం అని అర్థం. పంచభూతాలైన ప్రేతలతో కూడినటువంటి ఆసనం మీద అధిష్ఠించి ఉన్న దేవి అని అర్థం. అంటే పంచభూతాత్మకమైనటువంటి సృష్టి, జీవుల దేహాలు అన్నీ కలిపి ఒక మంచంగా కనుక పరిణమిస్తే సృష్టి, వ్యష్టి, ఆసనంగా కలిగిన దేవి అని అర్థం వస్తుంది. యోగపరంగా చూస్తే మూలాధారం, స్వాధిష్టానాల తర్వాత ఉన్నటువంటి బ్రహ్మగ్రంథి, మణిపూరం, అనాహతాల తర్వాత ఉన్నటువంటి విష్ణుగ్రంథి, విశుద్ధి తర్వాత ఆజ్ఞాచక్రం దగ్గర ఉండే రుద్రగ్రంథి, ఆజ్ఞాచక్రం పైన ఉండేటువంటి ఈశ్వరస్థానం అంటే ఈశ్వర గ్రంథి, సహస్రారం సదాశివ గ్రంథి, ఈ ఐదుతో కూడినటువంటి మంచము అని అంటే ఆసనం మీద అధివసించినది అనే భావం. అంటే దేహాలలో సహస్రారం వద్ద బిందువులో మహాకామేశ్వరునితో ఉండేది దేవి అనే భావం. పంచకృత్యాలను నిర్వహించేటువంటి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ అనేవారు పంచబ్రహ్మ వీరు. ఈ ఐదుగురు కూడా సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలను నిర్వహిస్తారు వారు. కాబట్టి వారికి పంచబ్రహ్మ అని పేరు. వారితో కూడినటువంటి ఆసనం మీద అధివసించి ఉన్నది అని భావం. అంటే వారి చేత నిర్వహించబడేటటువంటి సృష్టియే మంచం, అదే ఆసనం. ఆ సృష్టియే ఆసనంగా కలిగిన దేవి అని భావం. భైరవయామణం అనే తంత్రశాస్త్ర గ్రంథంలో శివాత్మకే మహామంచే మహేశానోపబర్హణే మృతకాశ్చ చతుష్పాదా కసిపుశ్చ సదాశివ తత్ర సేతే మహేశాని మహాత్రిపుర సుందరి అని చెప్పబడింది. అంటే సదాశివుడు పలకగా అంటే ఎత్తైన ప్రదేశంగా, మిగిలిన నలుగురు కూడా కోళ్ళుగా ఉన్నటువంటి శివాత్మకమైనటువంటి మంచం మీద మహాత్రిపుర సుందరి ఉన్నది అని అర్థం. అలాగే దేహంలో చూస్తే అన్నమయాది పంచకోశాలు కూడా ఇంతకు ఎదురు చెప్పుకున్నట్లుగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు, ఈ 5 కోశాలు కూడా పురుషాకృతిగా ఉన్నట్లు తంత్రశాస్త్రంలో చెప్పబడింది. ఈ కోశాలు వాటికి అవి ప్రాణాలు కలిగినవి కావు. అవి ప్రాణప్రతిష్ఠాలు కానిటువంటి ఈ పురుషాకృతి కోశాలను ప్రేతలు అని వాళ్ళు చెప్పబడతాయి తంత్రశాస్త్రంలో. ఈ పంచకోశాలే పంచప్రేతలు. ఈ ప్రేత పంచకాన్ని అధిష్ఠించి ఉన్న అంతరాత్మయే దేవి అని భావం. అంటే ఈ పంచకోశాల లోపల ప్రకాశించేటువంటి ఆత్మస్వరూపిణి అని అర్థం. అలాగే 5 అవస్థలు ఉన్నాయి. జాగృత్, స్వప్న, సుషుప్తి, తుర్యాతీత అవస్థలని 5 అవస్థాభావాలు ఉంటాయి. వాటిని చైతన్య బ్రహ్మలు అని చెప్పి పెట్టుకొని వాటిని కూడా పంచప్రేతలు అని చెప్పబడ్డాయి. వీటి మీద ఈ 5 అవస్థల మీద అధివసించి ఉన్నటువంటి ఆత్మస్వరూపిణి లేదా పరమాత్మ స్వరూపిణి దేవి అని భావం. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో వర్ణిస్తారు కదా ఇదే విషయాన్ని. గతాస్తే మంచత్వం ద్రోహిణ హరిరుద్రేశ్వర భృత శివస్వచ్ఛాయ ఘటిత కపట ప్రచ్ఛదపట తదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరే శృంగారో రసయవదృశాం దోగ్ధిగుతికం అంటారు. అంటే అమ్మా, పరమశివుడు నీకు మంచం పలకగా అమరి ఉన్నాడు. ఆ పలకకు 4 కోళ్లుగా సృష్టి, స్థితి, లయకర్తలను బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, తిరోధారణ నిర్వహించేటువంటి ఈశ్వరుడు ఉన్నారు. నీవు శయనించేటువంటి మంచానికి పలకగా ఉన్నటువంటి శుద్ధ స్ఫటిక స్వచ్ఛమైనటువంటి కాంతి కలిగినటువంటి ఆ సదాశివుని యొక్క శరీర కాంతియే నీ మంచం మీద పడినటువంటి దుప్పటిగా ఉన్నది. నీ దేహం యొక్క అరుణకాంతి, ఎరుపు కాంతి సదాశివుని యొక్క కాంతితో కలిసి శివుని యొక్క తెల్లని కాంతి ఎరుపైనది. అప్పుడు సదాశివుడు శృంగార రసస్వరూపంగా ఉన్నట్లుగా అరుణకాంతితో నీకు ఆనందం కలిగిస్తున్నాడు అని అర్థం. ఆ విధంగా శంకరాచార్యుల వారు కూడా ఈ పంచప్రేతలు కూడా సింహాసనంగా కలిగినది, మంచముగా కలిగినది అని చెప్పి పంచప్రేత పంచాదిశాయిని అనే భావాన్ని ఆ శ్లోకంలో అందంగా పొందుపరిచారు ఆయన. అలాగే పంచప్రేతాసనాసీన అన్నటువంటి 249వ నామం యొక్క వివరణ కూడా ఇక్కడ అన్వయం చేసుకోవాలి. ఈ నామంలో ఒక అతి తీవ్రత దేవతా మంత్రం చెప్పబడింది. ఆ దేవత అష్టభుజాలు కలిగి ఖడ్గాన్ని ధరించి శవం ఆసనంగా కలిగినది అని తంత్రశాస్త్రంలో చెప్పింది. దాని యొక్క మంత్రం ప్రేం ఖేం ప్రేతాధిశయనే పంచ పంచ హుం ఫట్ స్వాహ అని. పంచప్రేతలతో కూడినటువంటి ఆసనం మీద అధివసించిన దేవి అనేది ఈ నామం యొక్క భావం. పంచబ్రహ్మలతో కూడినటువంటి ఆసనం కలిగినది, సృష్టి మొత్తం ఆసనంగా కలిగినది,
పంచకోశాల లోపల ప్రకాశించేటువంటి ఆత్మస్వరూపిణి, పంచగ్రంథులతో కూడినటువంటి దేహంలో సహస్రాలం దగ్గర ఉన్నటువంటి బిందువులో ఉండేది, పంచభూతాత్మకమైనటువంటి సృష్టి వ్యష్టి అంటే జీవుల దేహాలు ఆసనాలుగా కలిగినది అని విస్తృతమైన భావం. జీవుల పీఠంగా, సృష్టి ఆసనంగా, అంతర్యామి అయినటువంటి పరమాత్మ అంతరాత్మగా సర్వజ్ఞాన శక్తి సామర్థ్యాలతో విశ్వపాలనా కార్యాన్ని నిర్వహిస్తోంది దేవి అని పరోక్షమైనటువంటి అద్భుతమైన భావం ఇందులో ఉంది. ఆ సృష్టికారిణి, విశ్వపాలిని, జీవలాలిని, జ్ఞానదాయిని, తత్వభాసిని, ముక్తిదాయిని ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.